టు మై ఛానల్ సూర్య మౌనిక. లాస్ట్ వీడియో చూసారా, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఐగ్రోమ్యాక్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాం కదా, దానికి సంబంధించిన వీడియోయే లాస్ట్ పెట్టాను. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందు వీడియో చూసి అప్పుడు చూడండి, అసలు వెళ్ళి అక్కడ ఏమేమి చూసాము, ఇంకా ఏమేమి పర్చేస్ చేసామని తెలుస్తుంది. బికాజ్ ఇట్స్ పార్ట్ 2. సో పార్ట్ 1లో వచ్చేసి అన్ని స్టీల్ ఐటమ్స్కి సంబంధించి, కొన్ని ప్లాస్టిక్కి సంబంధించి పెట్టాను అనమాట, ఇంట్లో యూజ్ అయ్యేవి. అది చూసి ఇది చూస్తే మీకు కంటిన్యూటీ తెలుస్తుందని చెప్తున్నాను. ఈ వీడియోలో మేము వెళ్ళినప్పుడు తీసుకున్న గ్లాస్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. అన్నీ ప్రతి ఒక్కటి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. అదే మెయిన్ కదా, సో దట్ మీరు కంపేర్ చేసుకోవడానికి, కొనుక్కోవచ్చా లేదా అనేది డిసైడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ నేను పార్ట్ 1 మన ఐ బటన్లో కానీ లేకపోతే ఎండ్ స్క్రీన్లో కానీ మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. డిన్నర్ సెట్తో చేస్తున్నాను. ఇది మొత్తం నేను పీసెస్ అన్నీ తీసుకురాలేదు, అంటే కొన్ని పక్కకు పెట్టి కొన్ని చూపిస్తున్నాను. బికాస్ కొంచెం హెవీ వెయిట్ ఉంటే చూపించడానికి కష్టం అవుతుందని చెప్పి. ఇది డిన్నర్ సెట్ 27 పీసెస్ వస్తాయి మొత్తము, సెల్లో బ్రాండ్లో అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ చిన్న కప్స్ ఉన్నాయి కదా, మీరు డిజైన్ చూడండి, చాలా నీట్గా వచ్చింది, చిన్న చిన్న లైన్స్ వచ్చి. సో ఇలాంటి చిన్న చిన్న కప్స్ మనకి 6 వస్తాయి. అండ్ దీనికన్నా కంపేర్ టు కొంచెం పెద్దవన్నమాట. ఇలాంటి కప్స్ 6 వస్తాయి, సేమ్ డిజైన్ అన్నిటికీ సెట్ కాబట్టి. కొన్ని సెట్స్ ఏంటంటే మనకి కప్స్ వచ్చినవి ఉన్నాయి, మేము అలాంటివి ప్రిఫర్ చేయలేదు, ఓన్లీ బౌల్స్ అండ్ ప్లేట్స్ వచ్చేలా చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద బౌల్స్ వచ్చేసి 2 వచ్చాయి అనమాట మనకి సెట్లో. సెపరేట్ అనమాట, అంటే ప్లేట్స్ ఇంకా బౌల్స్ సెపరేట్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, సింగిల్ పీస్ కొనుక్కునేలాగా. సో అలా మేము ఇంకొక 2 బౌల్స్ ఎక్స్ట్రా తీసుకున్నాము. లేదంటే సెట్లో మనకు ఓన్లీ 2 వస్తాయి. అండ్ ఈ స్నాక్ ప్లేట్స్ 6 వచ్చాయి. మళ్ళీ దీనికి చుట్టూ ఇక్కడ సేమ్ డిజైన్. పెద్ద లంచ్ ఆర్ డిన్నర్ ప్లేట్స్ 6 వస్తాయి. అండ్ ఈ ట్రే సింగిల్ ట్రే వస్తుంది. సో ఇలాగా సెట్ మనకి 3200 పడింది. నేను ఆన్లైన్లో ఒకసారి కంపేర్ చేసాను తీసుకునే ముందు, అక్కడ వచ్చేసి 4050 రూపీస్ ఎంత ఉంది, నియర్లీ 700 to 800 రూపీస్ అయితే మనకు తగ్గుతుంది. సో వర్త్ కదా, అందుకని చెప్పి మేము ఇంకా ఇది ఫైనల్ చేసుకున్నాం. ప్లస్ ఎక్స్ట్రా బౌల్స్ తీసుకునేసరికి మనకి 3700 అలా అయ్యింది. అయినా కూడా తక్కువే, మనకి 2 బౌల్స్ ఎక్స్ట్రా కూడా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ జార్ చూపిస్తున్నాను. ఇది మనం డీటాక్స్ వాటర్ అలాంటివి పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగా అనిపించింది. ఇది ఒక్కటే మేము తీసుకున్న వాటిల్లో కాస్ట్ ఎక్కువ, బట్ నచ్చి తీసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే క్యాప్ వచ్చేసి మళ్ళీ ప్లాస్టిక్లో కాకుండా స్టీల్ టైప్ చూద్దామని చెప్పేసి అయితే ఇది ఆప్ట్ చేసుకున్నాం. మనకి దీనికి ఫిల్టర్ కూడా వచ్చింది. సో ఇదే 850 రూపీస్ పడింది, 1000 రూపీస్ది 150 తగ్గింది అంతే. నెక్స్ట్ మీరు ముందు వీడియో కనుక చూస్తుంటే మట్టివి కూడా ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్ అని చెప్పాను కదా, దాంట్లో మరీ ఎక్కువ కాదు, అంటే బయటతో కంపేర్ చేస్తే అక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది నాకు. మనం వాటర్, ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, వాటర్ మట్టి దాంట్లో తాగితే బాగుంటుంది, కొంచెం చల్లగా అనిపిస్తే ఫ్రిడ్జ్లో కన్నా అని చెప్పేసి అయితే ఇది దీనిపైన ఇలా డిజైన్ ఇచ్చారు. అండ్ 60 రూపీస్ పడింది. ఫినిషింగ్ చాలా స్మూత్గా ఉంది. ఇదొకటి. అండ్ కుకింగ్ బౌల్ ఇదొకటి తీసుకున్నాం. ఇది 270 రూపీస్ పడింది. ఇది కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది. మేబీ బయట ఇంకా తక్కువ ఉండొచ్చు, బట్ ఫర్ దిస్ మెటీరియల్ అండ్ ఫినిషింగ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఈ కుకింగ్కి సంబంధించినవి అక్కడ తీసుకునేటప్పుడు, అంటే అది కుకింగ్కి పనికి వస్తుందా లేదా, అంటే కొన్ని మనం ఓన్లీ పెరుగు తోడేసుకోవడానికి, పాలు పెట్టుకోవడానికి, ఇలాంటి వాటికే బాగుంటాయి. అలా కాకుండా కుకింగ్కి ఓకేనా లేదా అని ఇంకొకసారి అక్కడ రీచెక్ చేసుకుంటే బెటర్. కిచెన్లో మావి మ్యాక్సిమం గ్లాస్ ఎక్కువ ఉంటాయి, గ్లాస్లో స్టోర్ చేసుకుని, అంటే గ్లాస్ జార్స్లో. కొన్ని ఇంకా అలా ప్లాస్టిక్ ఉండిపోయాయి, ఇంకా అవి కూడా మొత్తానికి చేంజ్ చేసేద్దామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. జార్స్, చిన్న జార్స్. సో ఇది జస్ట్ పేపర్ లోపల, లేదంటే ప్లెయిన్ బాటిల్. ఇది ఇలా ఉంటుంది. పైన కూడా ప్లాస్టిక్ మనకి క్యాప్స్ వచ్చేవి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలా కాకుండా ఇది కూడా స్టీల్లోనే రావాలని చెప్పి ఇలా తీసుకున్నాం. పైన చూస్తే మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ కనిపిస్తూ ఉంటుంది, ఇదంతా స్టీల్ వస్తుంది. ఇది మనకి 1 పీస్ వచ్చేసి 142 రూపీస్ పడింది. 580 ml వరకు పడుతుంది దీంట్లో. సో ఇలా కొంచెం ఈ సైజ్లో ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇంకా మన కబోర్డ్స్లో ఏం సరిపోతాయని మనం చూసుకోవాలి కదా. ఇలాంటివి 4 తీసుకున్నాం. ఇంకా కావాల్సి వచ్చి మళ్ళీ సేమ్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, క్యాప్ డిఫరెంట్గా వస్తుంది ఇది, అంటే అది ఈచ్ 140 పడిపోతుంది కదా. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2 లాగా వస్తాయి, సింగిల్ కూడా వస్తాయి కావాలంటే.
ఇది 600 ml, సిమిలర్ 580 600 mls, 245 రూపీస్ ఫర్ 2. సో 145 ఈచ్ అండ్ 245 అంటే మనకు కొంచెం తగ్గినట్టు కదా. సో ఇది క్యాప్ వచ్చేసి మనకి ఇలా వైట్లో వస్తుంది అండ్ కింద గ్లాస్ మొత్తం ఇలా సెట్ చేసి ఆర్గనైజ్ చేసిన తర్వాత కూడా నేను కబోర్డ్లో ఎలా కనిపిస్తున్నాయి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏదో ఒక వీడియోలో మెన్షన్ చేస్తాను, ఏదైనా బ్లాగ్లో. నెక్స్ట్ ప్రోడక్ట్ టీ కప్స్ తీసుకున్నాం, ఒక సెట్. ఎప్పుడు కప్స్ అండ్ సాసెస్ ఎక్కువ ప్రిఫర్ చేయం, ఓన్లీ కప్సే తీసుకుంటాం ఎందుకంటే మనం ఎలాగ ట్రేస్లో పెట్టిస్తామని చెప్పి. సో వైట్లో తీసుకున్నాము, ఇది ఓపెన్ చేసి చూపిస్తే అర్థమవుతుంది. దిస్ వన్ ఈజ్ ఫర్ 540కి మనకి 6 కప్స్ వచ్చాయి. సో వైట్లో ఇలా లైన్స్ సెల్ఫ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట దీనికి. అండ్ ఇక్కడ చుట్టూ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్, ఈ హ్యాండిల్ కొంచెం డిఫరెంట్గా ఇలా వచ్చింది. సో ఇది మంచి క్వాంటిటీ కూడా పడుతుంది, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, రిక్వైర్డ్ క్వాంటిటీ పడుతుంది. నెక్స్ట్ గ్లాసెస్, ఇది నేను ఈ షేడ్లో ఎప్పటి నుంచో తీసుకుందాం, ఐకియాలో చూసినప్పుడు అనుకున్నాను తీసుకుందాం అని చెప్పేసి, బట్ ఐకియాలో ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఇక్కడ కనిపించాయి మళ్ళీ చూస్తే, ఇది మనకి బ్లూ షేడ్ వస్తుంది అనమాట, లైట్ బ్లూ కలర్ షేడ్లో. ఇది 6 గ్లాసెస్ మనకి 499 రూపీస్ పడింది. ఇందులో మనకి ఎల్లో షేడ్ వచ్చింది ఒకటి ఉంది అండ్ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ వచ్చింది ఒకటి ఉంది, బట్ ఈ బ్లూ షేడ్ ఈజ్ లవ్లీ. నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ బాస్కెట్ ఫుల్ ఆఫ్ గ్లాస్ ఐటమ్స్ అగైన్ టు షో యూ. సో ఈ బాస్కెట్స్ కూడా అక్కడ తీసుకున్నవే, ఎందుకు తీసుకున్నాను అనేది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఈ స్పూన్స్ సెట్స్ గోల్డ్ కలర్లో వస్తాయి, చాలా వెయిట్ ఉంటాయి, చాలా మంచి క్వాలిటీ ఉంది. ఈ గోల్డ్ కలర్లో ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనం డిన్నర్ సెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అలా సర్వ్ చేసుకున్నప్పుడు నార్మల్ స్టీల్ స్పూన్స్ అలాంటి వాటి కన్నా ఇవైతే దే లుక్ వెరీ గుడ్, దే గో విత్ ద థీమ్ అనిపించింది. ఇది మనకి రోజ్ గోల్డ్ ఇంకా గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి ఇలాంటివి ఈ కలెక్షన్, బట్ నాకు దీంట్లో నచ్చి తీసుకున్నాను. ఇది ప్రైస్ 418 రూపీస్కి 6 స్పూన్స్ వచ్చాయి. ఎస్ కాస్ట్లియర్ సైడే ఉంది, బట్ ఇలాంటివి మనం ఎక్కడ చూసినా ఇంతే కాస్ట్ ఉంటున్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే దాంట్లో క్వాలిటీ చూసుకోవాలి, వెయిట్ చూసుకోవాలి, అది బాగా అనిపించి అది తీసుకున్నాం. అండ్ అవి కర్రీస్లోకి అలా బాగుంటాయి. ఇది రైస్ ఐటమ్స్, బిర్యానీస్ అలాంటివి సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి, కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాం. ఇవి మనకి ఈ సెట్లో 4 వస్తున్నాయి, 4 ఆర్ ఫర్ 495 రూపీస్. అండ్ వెయిట్ అండ్ క్వాలిటీ విషయంలో దే ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ మనం కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎలా అంటే ఇదేదో బాగుంది అని చెప్పేసి తీసుకెళ్ళి కార్ట్లో వేస్తూ ఉంటాము, అంటే మమ్మీ వాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు అలాంటి ఐటమ్ అనమాట కప్స్. నాకు కప్స్ అంటే అదొక పిచ్చి ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఐ సీ అ కప్ ఐ విల్ బి లైక్ అమ్మమ్మ అస్సలు కుదరదు, ఇంట్లో అన్ని కప్స్ ఉన్నాయి ఎన్నో అని అంటే లేదు ఒక్కటి ప్లీజ్ అని చెప్పేసి వేస్తుంటే అలాంటిదే అనమాట. నాకు ఇది ఏంటంటే ప్లెయిన్గా లేదు, అప్స్ అండ్ డౌన్స్ ఉండేసరికి టెక్స్చర్ నచ్చింది. అండ్ ఈ డిజైన్ కూడా బాగా అనిపించింది, ఎల్లో పైన కాంట్రాస్ట్ లాగా వచ్చి చాలా నీట్గా డిఫరెంట్గా అనిపించి ఇది తీసుకున్నాను. లోపల కూడా మనకి మొత్తం డాట్స్ వచ్చింది. ఇది 190 అలా పడింది. మనకి డీమార్ట్తో కంపేర్ చేస్తే ఎక్కువే. మనం అలా తీసుకున్నవి ఏంటంటే ఇదొకటి, లాస్ట్ వీడియోలో చూపించాను కదా చాప్ స్టిక్స్, అదొకటి. ఇంకొకటి కాఫీకి సంబంధించింది తీసుకున్నాను, అది లాస్ట్లో చూపిస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ఈ జాడీ టైప్ ఉంటాయి కదా, మనం పచ్చళ్ళు పొడాలు అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాం, ఇవి తీసుకున్నాను. కాకపోతే పచ్చళ్ళు అలాంటి వాటికి కాదు, మనీ ప్లాంట్ వేద్దామని అయితే తీసుకున్నాను. ఇవి కూడా బయట ఇక్కడ కంపేర్ చేస్తే ఒక 20 రూపీస్ తక్కువే ఉండొచ్చు, బట్ సరే అని చెప్పేసి తీసుకున్నా. క్యూట్గా అనిపించింది సైజు. ఇవి ఈచ్ వన్ మనకి 72 రూపీస్ ఎంత 70 రూపీస్ పడింది. ఇది క్యాప్తో వచ్చింది. ఇంకా నేను క్యాప్ తీసేసి మట్టి పెట్టి లేకపోతే వాటర్ పెట్టి వేద్దామని చెప్పేసి అయితే ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇదేంటంటే మేము డైనింగ్ స్పేస్లో వాల్నట్స్, పిస్తా ఇవన్నీ ప్లేస్ చేస్తాము. 2 ఉన్నాయి. సో దానికి సరిపడా సైజులో ఇంకొకటి బాదంకి కావాలని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దిస్ వన్ ఈజ్ ఫర్ 160 రూపీస్. సో ఈచ్ సింగిల్ పీసెస్ ఉన్నాయి. ఇవి బాగుంది. ఇది కూడా క్లియర్ గ్లాస్ వచ్చి బయట ప్లేస్ చేస్తాం కాబట్టి లుక్ వైజ్ అలా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇవి ఏంటంటే ఇవి కూడా గ్లాసే, ప్లాస్టిక్ కాదు. ఇది అక్కడ చూస్తే 3 పీసెస్ అలా పెట్టు ఉన్నాయి. ఏంటి ఎంత కాస్ట్ అని చెప్పి చూస్తే 80 రూపీస్ అని ఉంది. మేము ఇంకొకసారి రీచెక్ చేసుకున్నాం, ఏంటి ఇవి ఎంత కాస్ట్ అంటే 80
ఇంకా ఉన్నాయా ఇలాంటివి అని అంటే, లేదు మేడం ఇవి మనకి లాస్ట్ 3 పీసెస్ ఉంటే అవి ఆఫర్లో పెట్టారు, ఇవి ఇన్నే ఉన్నాయి అనేసరికి అదేంటి ఇంకా ఉంటే బాగుండే అని చెప్పేసి, సరే 3 ఉన్నాయి కదా 3 అయినా తీసుకుందాం, ఎందుకంటే కంప్లీట్ అన్ని గ్లాస్లోకి చేంజ్ చేసేస్తున్నాం కాబట్టి దేనికి ఒక దానికి యూజ్ అవుతాయి. 80 అంటే తక్కువే, బికాస్ మనకి ఇంకా పైన ఫ్లోరల్ స్టిక్కరింగ్ ఇదంతా కూడా వచ్చింది, క్యాప్ కూడా కొంచెం ఎయిర్ టైప్ లాగే వచ్చింది. దిస్ వన్ మీరు ఓట్స్ అలాంటివన్నీ ప్లేస్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఇలాంటివి సేమ్ డిజైన్లో 2 ఉన్నాయి, అండ్ ఇంకొకటి వేరే డిజైన్, అంటే సేమ్ మోడల్ బట్ పైన స్టిక్కరింగ్ మారింది, క్యాప్ కలర్ అది. ఇది ఒకటి ఇలా 3 ప్లేస్ చేసి ఉంటే ఇవి 3 తీసేసుకున్నాం. ఇంకా మేము ఇంకా కిందకు వచ్చేసి బిల్లింగ్ వేయించుకునేటప్పుడు కింద అక్కడ అందరు అడుగుతున్నారు అనమాట, ఇవి ఎక్కడున్నాయి అని చెప్పి. సో లేవు, యాక్చువల్లీ ఇవి ఓన్లీ 3 పీసెస్ ఉంటే పైన సేల్లో పెడితే మేము 3 తీసుకున్నాము, ఇంకా అయిపోయినాయి అని చెప్పాము. సో లాస్ట్లో ఇంకొకటి చూపిస్తాను కదా, అది ఇదే కాఫీకి సంబంధించింది అన్నాను, అందుకే గోల్డ్ సరా ఎంత బాగా మెరుస్తుందో గోల్డ్. ఇది బ్రాస్లో తీసుకున్నాం, అంటే నేను కూడా చూడలేదు ఫస్ట్, మా మమ్మీ తీసుకొని వచ్చి కావాలా కాఫీ తాగడానికి అని అడిగారు అనమాట. సో వై నాట్, ఇలాంటిది నేను స్టీల్ది ఇంతకుముందు యూస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంట్లో, అంటే డైలీ తాగుతాను కాఫీ అని కాదు, బట్ తాగినప్పుడు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. స్టీల్ యూస్ చేస్తున్నాను నాకు ఇంట్రెస్ట్ అని తెలిసి మమ్మీ బ్రాస్లో కనిపిస్తే కావాలని అడిగితే వెంటనే కార్ట్లో వేసాము. ఇది 250 260 అలా పడింది, బట్ ఎంత షైన్ ఎంత నీట్గా ఉంది చూసారా. గ్లాస్ కూడా మంచి సైజ్, మన కాఫీకి సరిపడంత. సో నేను అలా ఎక్స్ట్రాగా వేసిన ఐటమ్స్లో ఇది చాప్ స్టిక్స్ అండ్ కప్ ఒకటి, మిగతావన్నీ ఇంట్లోకి యూజ్ అయ్యేవే తీసుకున్నా. ఈ వీడియోలో చూపించాలనుకున్న గ్లాస్ ఐటమ్స్ ఇవన్నమాట నేను పర్చేస్ చేసినవి. కొన్ని అయితే బోరోసిల్లో మేము స్టోరేజ్ తీసుకుందాం అనుకున్నాం, ఫ్రిడ్జ్ స్టోరేజ్కి. అలాంటివి ఒకసారి నెట్లో కంపేర్ చేస్తే ఇంకా నాకు ఆన్లైన్లోనే తక్కువ అనిపించి ఇంకా బోరోసిల్లో మానేసాము. అలానే ఇప్పుడు ఫస్ట్ నేను డిన్నర్ సెట్ చూపించాను కదా, అది ఇక్కడ తక్కువ ఉంది. సో అందుకే ఒకసారి మీరు తీసుకునేటప్పుడు ఆబ్వియస్లీ చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో దానికి దీనికి ప్రైజెస్ అక్కడ ఆల్రెడీ నేమ్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి, అదే మీరు సర్చ్ చేస్తే మనకి ఈజీగా కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రోమాక్ స్టీల్ ఫ్యాక్టరీ. కొన్ని అయితే నిజంగానే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో అలా మన పార్ట్ 1 పార్ట్ 2 అయితే అయిపోయింది. మనకి ఇంకా జర్మన్ సిల్వర్ ఉంటుంది, పూజ ఐటమ్స్కి సంబంధించింది ఉంటుంది, కర్టెన్స్, బెడ్షీట్స్, డెకార్ ఐటమ్స్, ఇలా ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. మేము అన్ని ఫ్లోర్స్ తిరగలేదు కాబట్టి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ అంతా అయిపోయిన తర్వాత మీరు క్యారీ చేసేవి చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మీరు తీసుకున్న ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళే నీట్గా బ్యాగ్స్లో అండ్ కొంచెం ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అయితే కార్డ్బోర్డ్ బాక్సెస్లో వాళ్ళే ప్యాక్ చేసి బయట కార్ వరకు తీసుకొస్తున్నారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ దెమ్. అండ్ ప్యాకింగ్ కూడా గ్లాస్ ఐటమ్స్ మధ్యలో మనకి పేపర్స్ అన్నీ పెట్టి నీట్గా కదలకుండా ప్యాక్ చేస్తున్నారు అనమాట. సో మాకు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. నేను ముందు వీడియోలో చూపించాను కదా స్టీల్ ఐటమ్స్, అవన్నీ ఒక దాంట్లో వేసి గ్లాస్ ఐటమ్స్ అలా సెగ్రిగేట్ చేసి వాళ్ళే పెట్టిస్తున్నారు బిల్లింగ్ దగ్గర. అండ్ మీ బిల్ ఎంత అయిందో దాన్ని బట్టి మీకు అక్కడ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు అయ్యింది బిల్ అంటే దానికి సంబంధించి స్టీల్ బాక్సెస్ కానీ, కప్ సెట్స్ కానీ, గ్లాస్ సెట్స్ మీకు ఇంత అయింది కాబట్టి ఇది వస్తుంది అన్నట్టు. కంప్లీట్గా తిరిగేసాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పట్లేదు. సో నేను ఎక్స్ప్లోర్ చేసినంత వరకు దిస్ ఇస్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ కాస్ ఆర్ whatever it may be. So this video is completely to give you an information. నేను వెళ్ళాను వచ్చాను జస్ట్ చూపించేసాను అయిపోయింది అంటే కాదు, మనకి ఎలా అనిపించింది ఏంటి ఏవేవి తక్కువ అనిపించాయి అనేది షేర్ చేస్తే అది ఇంకొకరికి యూజ్ అయ్యేలాగా ఉండాలి అదనమాట. సో యా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీకు కనుక నచ్చితే నేను చూపించిన ఐటెంలో ఏది బాగా నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. Until then guys, please keep smiling and stay hydrated because it's summer. Bye.